హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి సంబంధించి ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ అడగలేదు. ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 200 మార్కులతోటి ఈ యొక్క ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు. అయితే మనకి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్లో సిలబస్ అనేది మెన్షన్ చేయలేదు. నేను మీకు సిలబస్ కూడా చెప్తాను, ఏ సిలబస్ ఉంటుందనేది. సో ఆ సిలబస్ని మీరు ప్రిపేర్ అవ్వండి. వచ్చే నెలలో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి డేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది పర్మనెంట్ జాబ్స్, ఇవి టెంపరీ జాబ్స్ కాదు. ఈ జాబ్స్ వస్తే మీరు పర్మనెంట్గా ఇదే జాబ్స్లో జాయిన్ అయిపోవచ్చు. డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఈ నెల 31st వరకు ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఈ నెల 11వ తేదీన ఆన్లైన్ అప్లికేషన్ అనేది మొదలైంది. అయితే క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఈ నెల 31st లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 31/8/2020 అని చెప్పేసి ఇచ్చారు. సో ఆగస్టు 31st దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకున్నటువంటి నంబర్ ఆఫ్ జాబ్స్ చూసుకున్నట్లయితే మొత్తం 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి 18 పోస్టులు ఉన్నాయి. దీనికి 27 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ అనమాట, BA, BCom, BSc, అలాగే బీటెక్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 57 ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి 27 సంవత్సరాల్లో వయసు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో సీనియర్ సెకండరీ అంటే 10+2 అనమాట. సో ఇంటర్మీడియట్ కానీ, ITI కానీ, డిప్లొమా కానీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి 7 ఉద్యోగాలు ఉన్నాయి. 27 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బ్యాచులర్స్ డిగ్రీ విత్ మ్యాథ్స్ కానీ లేదా స్టాటిస్టిక్స్లో కానీ, డిగ్రీ ఇన్ కామర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో కామర్స్లో మీరు డిగ్రీ చేసినా, మ్యాథ్స్ విత్ డిగ్రీ చేసినా, లేదా స్టాటిస్టిక్స్లో మీరు దీనికి సంబంధించిన డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. సో అది కూడా ఒకసారి గమనించింది. అది డిజైరబుల్ అన్నారు కాబట్టి అది లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్టెనోగ్రాఫర్కి సంబంధించి 8 ఉద్యోగాలు ఉన్నాయి. మీరు బిలో 27 years ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10+2 కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే స్టెనోగ్రఫీకి సంబంధించి 80 లేదా 30 words per minute షార్ట్ హ్యాండ్ టైపింగ్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. కేటగిరీల వారీగా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. క్యాండిడేట్కి 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండి 27 సంవత్సరాల లోపు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఓసీ క్యాండిడేట్స్కి. మిగిలినటువంటి క్యాండిడేట్స్కి దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది TCS వాళ్ళు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మంత్ 31st కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అని చెప్పేసి ఇదే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ PDF ఫైల్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అనేటువంటి లింక్పై క్లిక్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. న్యూఢిల్లీలో మీరు జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి రిజర్వేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి OBC వాళ్ళకి 1500 రూపాయలు, మిగిలినటువంటి క్యాండిడేట్స్కి 750 రూపాయలు ఫీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్కి అలాగే జూనియర్ అకౌంటెంట్కి ఈ విధంగా ఉంటుంది. 4 సెక్షన్స్ ఉంటాయి. 200 మార్కులు చొప్పున ఉంటుంది. ఈచ్ సెక్షన్ 50 మార్క్స్ని క్యారీ చేస్తుంది. 50 బిట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 180 minutesలో మీరు ఎగ్జామినేషన్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు మూడు గంటల్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక జూనియర్ అసిస్టెంట్కి స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ ఇదే ఉంటుంది. 4 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లో 50 మార్క్స్ ఉంటాయి. 200 మార్క్స్ టోటల్ మార్క్స్ ఉంటాయి. 3 గంటల ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ
హెల్ప్లైన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్కి మీరు కాల్ చేసి మీరు మెయిల్ చేసి తెలుసుకోవచ్చు, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన సిలబస్ గురించి చెప్తాను. సిలబస్ చూసిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలనేది చూడండి. ఫ్రెండ్స్, మనకి ఈ సిలబస్ అనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వలేదు. సో సిలబస్ అనేది నేను గూగుల్ నుంచి మీకోసం డౌన్లోడ్ చేసి మీకోసం చెప్పడం జరుగుతుంది. ఈ సిలబస్ పీడిఎఫ్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనకి మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అనేది ఉంటుంది. సో ముందుగా మనం రీజనింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్, ఎనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, అలాగే పేపర్ ఫోల్డింగ్ మెథడ్ ఉంటుంది. అంటే పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసాము, మీరు దాన్ని ఓపెన్ చేస్తే ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పేసి అడుగుతాడు. మీరు మైండ్లో ఇమాజిన్ చేసుకొని మీరు దీనికి సంబంధించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మ్యాట్రిక్స్, వర్డ్ ఫార్మేషన్ ఉంటుంది. తర్వాత వెన్ డయాగ్రాము, డైరెక్షన్ సెన్స్ టెస్ట్ ఉంటుంది, బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి, సిరీస్ ఉంటుంది, అది నంబర్ సిరీస్ అవ్వచ్చు లేదా లెటర్ సిరీస్ అవ్వచ్చు. తర్వాత వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇది రీజనింగ్ నుంచి ఉండేటువంటి టాపిక్స్. తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి స్టాటిక్ జీకే మొత్తం ఉంటుంది. ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇలాగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టాపిక్స్ అన్నీ ఉంటాయి. తర్వాత ఇండియన్ అండ్ యూనియన్ టెరిటరీస్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 నుంచి 15 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇంపార్టెంట్ స్కీమ్స్, సెంట్రల్ అండ్ స్టేట్స్కి సంబంధించిన స్కీమ్స్ అడుగుతారు. పోర్ట్ఫోలియోస్ గురించి అడుగుతారు, అంటే మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. వారికి సంబంధించిన శాఖ మంత్రులు ఎవరు, వాటికి సంబంధించిన స్కీమ్స్ ఏమైనా ఉంటే అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత పీపుల్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో రీసెంట్గా హాట్ టాపిక్గా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి గురించి అడగడం జరుగుతుంది. హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, అలాగే అవార్డ్స్ అండ్ హానర్స్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి సింప్లిఫికేషన్, ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, ఆ తర్వాత స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైంకి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. నంబర్ సిస్టమ్, మెన్సురేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, టైమ్ అండ్ వర్క్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీకి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది మనకి యాక్చువల్గా ఎస్ఎస్సి సిజిఎల్లో ఈ యొక్క అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. ఇవే సిలబస్ మనకి ఇదే ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరుగుతుంది. తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, స్పెల్లింగ్స్, ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్, అంటే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి ఇంగ్లీష్లో అడగడం జరుగుతుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సెంటెన్స్ కరెక్షన్, ఎర్రర్ స్పాటింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాక్టివ్ ఆర్ ప్యాసివ్ వాయిస్, నెరేషన్స్, అంటే మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా అడగడం జరుగుతుంది. వాయిస్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇదంతా కూడా మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో ఉండేటువంటి సిలబస్ అనమాట. సో ఎస్ఎస్సి సిజిఎల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారందరికీ కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుంది. అయితే ఇది మనకి ఇక్కడ ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే సినానిమ్స్, యాంటానిమ్స్ కూడా మనకి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో సినానిమ్స్, యాంటానిమ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అలాగే క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంది. నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని అలాగే సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు అన్అకాడమీ వారు రీసెంట్గా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ కోర్సుకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ని మీకోసం స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. అలాగే కోర్సు స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్సులో మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున 2 సబ్జెక్ట్స్ని మీకోసం చెప్పడం జరుగుతుంది. ఈ 2 సబ్జెక్ట్స్ని వితిన్ 2 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. టోటల్ 8 సబ్జెక్ట్స్ని వితిన్ 5 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు. ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి 2 సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీకోసం కండక్ట్ చేస్తారు. సెషన్ 1 వచ్చేసి 10 AM నుంచి 11:30 AM మధ్య ఉంటుంది. సెషన్ 2 వచ్చేసి 3 PM నుంచి 4:30 PM మధ్య ఉంటుంది. అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి. ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకు
మీకోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 7 డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు, ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి, ఏ డేట్స్లో చెప్తారు, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అయితే ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు. రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి. అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్కి సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది, ఏది మిస్ చేయకుండా. లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. స్టడీ మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి, అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్. సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అన్అకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 1 మంత్, 3 మంత్, 6 మంత్స్, 12 మంత్స్, 24 మంత్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు. మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి 2 టైప్స్ ఉంటుంది. కాన్సెప్ట్ కోర్స్ అలాగే ఎంసీక్యూ కోర్స్ అని చెప్పేసి అంటారు. సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్స్లో. ఇంకా ఎంసీక్యూ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క ఎంసీక్యూ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆలస్యం చేయకుండా అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.